బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న సిద్దిపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. పోటాపోటీగా సమావేశాలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇరు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తుంది. ఈ క్రమంలో అంబేద్కర్ చౌక్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ ఇంటర్నల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో తాజా మాజీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి పార్టీ బాధ్యులు పాల్గొంటారు. పోటాపోటీగా సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడి చెలరేగింది. పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇరు పార్టీల కార్యాలయాలు, ప్రధాన కూడలిలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, స్వప్న, సిద్దిపేట పట్టణం ప్రస్తుతం అయితే పోలీసు వలయంగా మారింది. భారీ పోలీసులు చేరుకున్నారు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల సమావేశాలు ఉండడంతో సిద్దిపేట పట్టణంలో ఎప్పుడు లేని విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మైనంపల్లి హనుమంతరావు ర్యాలీగా బయలుదేరారు. పున్నాల నుంచి భారీ బైక్ ర్యాలీతో పాటు కార్యకర్తలు భారీగా చేరుకొని ఆ ర్యాలీని సక్సెస్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ పున్నాల పరిధిలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ప్రస్తుతం అయితే ఈ ర్యాలీ కొనసాగుతుంది. సిద్దిపేట పట్టణం లోని కూడళ్లలో నిలుస్తూ ఈ ర్యాలీ కొనసాగుతుంది. రాజీవ్ గాంధీ అమర్ హే అంటూ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుకుంటా ఈ ర్యాలీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఆయన మైనంపల్లి కుమారుడైన మైనంపల్లి రోహిత్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ క్యాంప్ కార్యాలయంలో కూడా మీటింగ్ కొనసాగుతుంది. ఈ రెండు విధాల పోటాపోటీగా వీళ్ళు పెట్టుకున్న ఈ కార్యక్రమాలను చూస్తుంటే ప్రస్తుతం అయితే సిద్దిపేట ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి విషయాలు చోటు చేసుకుంటాయని చెప్పి స్థానిక ప్రజలు కూడా ఒక విధమైన అపోహలో ఉన్నారు. ప్రస్తుతం అయితే మైనంపల్లి హనుమంతరావు అంబేద్కర్ సర్కిల్ చేరుకొని ఉన్నారు. ఆ అంబేద్కర్ సర్కిల్ చేరుకొని అక్కడ ప్రజలు చేశాము. ఆ రైతు రుణమాఫీతో పాటు ప్రస్తుతం అయితే ఈ రైతు రుణమాఫీ మా ద్వారా మేము చేసిన రైతు రుణమాఫీ వల్ల కార్యకర్తలు మరియు రైతులు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్పే విధానాలను చూసి మనం అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ బాషిత్.